హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఆంధ్రమాత గోంగూర పచ్చడి ఎంత బాగుంటుందండి టేస్ట్. గోంగూర పచ్చడి అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. రోట్లో చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, కానీ ఇప్పుడు మనకున్న సిటీస్లో రోటి పచ్చడి ఇవన్నీ చాలా కష్టం. కాబట్టి అలాంటి టేస్ట్ వచ్చేటటువంటిగా నేను మిక్సీలో అయితే ఈ పచ్చడి మీతో చూపించబోతున్నాను. అందుకోసం నేను ఇక్కడ 4 నుంచి 5 గోంగూర కట్టలు తీసుకొని బాగా శుభ్రంగా వాష్ చేసుకున్నానండి. దానికి 1/2 కేజీ పచ్చిమిరకాయలు తీసుకున్నానండి. నేను ఫస్ట్ పొయ్యి మీద ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి శుభ్రంగా కడుక్కొని దోరగా వేయించుకోవాలి. అది వేగిపోయేటప్పుడు అందులోనే వెల్లుల్లి రెమ్మలు 4 అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గోంగూరలో వాటర్ వస్తుంది కాబట్టి ఆ వాటర్తోనే ఆకుకూర బాగా వేగిపోతుంది. ఆ వాటర్ అంతా వెళ్ళిపోయే వరకు బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్ అనేది మనకి 5 to 10 minutes వరకు పడుతుందండి. గోంగూర మనకి వాటర్ అంతా వెళ్ళిపోయి వేగడానికి. అంతేకాకుండా చాలా ఈజీగా టైం తక్కువలో మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా తయారవుతుంది. అలా గోంగూర కూడా వేగిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలానే గోంగూరని కూడా తీసుకోవాలి. ఇప్పుడు మన రుచికి సరిపడినటువంటి సాల్టు, కొంచెం 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని గోంగూరకి పోపు అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అలానే బాగా టేస్ట్ కూడా వస్తుంది. బాణీలోకి 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు అలానే కొద్దిగా 4 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి దోరగా. పోపు అనేది అస్సలు మాడిపోవద్దు. అలానే ఒక మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కోసుకొని ఇలా వేయించుకోవాలి. అలానే టీ స్పూన్ ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. ఇలా బాగా పోపు వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి గోంగూర పేస్ట్ని అందులో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. గోంగూర అనేది ఇప్పుడు ఇక్కడ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలండి. గోంగూర ఆయిల్లో ఫ్రై అవ్వడం వల్ల బాగా టేస్ట్ వస్తుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు మనం గోంగూరని ఒక 2 నుంచి 3 minutes వరకు వేయించుకోవాలి. ఇంతేనండి, ఆంధ్రమాత గోంగూర పచ్చడి చాలా టేస్ట్గా వేడివేడి అన్నంలోకి చాలా రుచిగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి.